మన చెవిలో గులిబి లేకపోతే గులిమి అనేది దుమ్ము ధూళి నుంచి అలాగే సూక్ష్మక్రిముల నుంచి మన చెవిని రక్షించేటువంటి సహజమైన పదార్థంగా చెప్పుకోవచ్చు. దీనిని తొలగించడం వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే మన ఇయర్ కెనాల్ స్మూత్గా ఉండటానికి కూడా ఈ గులిబి సహకరిస్తూ ఉంటుంది. కొంతమందికి ఫంగస్ లేకపోతే ఇతర ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు దురద వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ సమయంలో బడ్స్ తోటో పెన్నులతోటో లేకపోతే పెన్సిళ్లతోటో లేకపోతే పిన్నిసులతోటో చెవిలో తిప్పుతూ ఉంటారు. అలా చేయకూడదు. చెవిలో దురద వచ్చినట్లయితే వెంటనే వైద్యుల్ని కలిస్తే వారు కొన్ని రకాల చెవిలో మందులు సూచిస్తారు. ఈ బడ్స్తో తిప్పడం వల్ల చెవిలో ఉన్న గులివి బయటికి రాకపోగా మరింత లోతుగా నెట్టబడేటువంటి అవకాశం ఉంది. అలాగే బడ్స్తో తిప్పడం వల్ల ఈ ఇయర్ కెనాల్లో ఉండేటువంటి సున్నితమైన చర్మానికి గాయాలు కలిగేటువంటి కూడా అవకాశం కూడా ఉంది. స్నానం తర్వాత కొంతమంది చెవిని శుభ్రం చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. ఇది అపోహే అని చెప్పి వైద్యులు తెలియజేస్తున్నారు. గులిబి లేకపోతే గులిమి అనేది అందరిలోనూ కూడా స్వతసిద్ధంగా తయారవుతూ ఉంటుంది. ఇది దాని అంతటదే బయటకు వస్తుంది. చాలా కొద్ది మందిలో మాత్రమే ఇబ్బందికి గురి చేస్తుంది. కాబట్టి చెవిలో గులిమి ఇంపాక్ట్ అయినా గట్టిపడినా ఈ బడ్స్తో వాటితో ప్రయోగం చేయకుండా వైద్యుల్ని కలవడం మంచిది.